రియాలిటీ అబౌట్ సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్. అఫ్ కోర్స్ టీపీజీ సిద్ధు బ్రో. అసలు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు బ్రో. నువ్వు ఇలా చేసావంటే నేనే నమ్మలేకపోతున్నా బ్రో. నిజంగా ఎందుకు ఇలా చేసావు బ్రో? నాకు హేట్ స్ప్రెడ్ అయినా పర్లేదు బ్రో, నీ మీద మట్టి ఖచ్చితంగా వీడియో చేసి తీరుతున్నా అంతే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. హాయ్ అన్నందరికీ. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, సిద్ధు బ్రో రీసెంట్గా వీడియోస్ పెట్టాడు. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. వీడియోను కూడా చాలా మంది చూస్తారు, కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అందరి గురించి చెప్పాను కదా, నేను వాళ్ళ ఛానల్స్ ఎలా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనేది. నాకు కూడా ఉండేది బ్రో, మన ఛానల్ని మీరు ఎలా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. కాబట్టి మీరు ఒకసారి చెప్పండి, మన ఛానల్ని మీరు ఏ వీడియో చూడడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లేకపోతే ఎవరైనా చెప్పడం వల్ల, అంటే ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. నాకు కూడా తెలిసిద్ది మీరు అందరూ ఎలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది. అదే చెప్తున్నా, ప్రతి ఒక్క సింగిల్ కామెంట్ కూడా నేను రీడ్ చేస్తాను, ఏది మర్చిపోను. కాబట్టి కామెంట్ చేయడం వేస్ట్ అనుకోకండి, నేను చూడనని. ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చూస్తాను, కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ ఏంటి బ్రో, నీ కోసం వీడియోనే చేస్తున్నా. నేను సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే, యూట్యూబ్లో మొన్న బ్రో అని ధనుడైన వీడియోస్ చూస్తూ ఉండేవాడిని. చూస్తుండగా మా ఫ్రెండ్ వచ్చి, అరే మన ఊర్లోనే యూట్యూబర్ ఉన్నాడ్రా, ఒకసారి ఛానల్ చూడరా సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్ అంటే, సర్లే చెక్ చేద్దామని ఒకసారి ఛానల్ ఓపెన్ చేయగానే అప్పుడు ఆ బ్రోకి 20 to 25K సబ్స్క్రైబర్స్ మధ్యలో ఉండేవాళ్ళు. అప్పుడు గేమ్ ప్లే బాగుంది అని సబ్స్క్రైబ్ చేసుకున్నా. అలా స్టార్ట్ అయింది నేను సిద్ధు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అక్కడ నుంచి సిద్ధు బ్రోకి లైవ్లో మెసేజ్ చేస్తూ అట్లా మెసేజ్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత సిద్ధు బ్రోతో గేమ్ ఆడటం అలా పరిచయం అయింది మా బాండింగ్. తర్వాత సిద్ధు బ్రో నెంబర్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు మాకు తెలియకుండానే సిద్ధు బ్రోది మాది ఒకే ఊరు, మేము చదువుకున్నది కూడా ఒకే స్కూలు. అండ్ అలాగే నేను యాజ్ ఏ సబ్స్క్రైబర్ అండ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్న సిద్ధు బ్రో తక్కువ టైంలో ఎక్కువగా పరిచయమైన ఎవరైనా పర్సన్స్ ఉన్నారంటే నా లైఫ్లో సిద్ధు బ్రోనే. అలా ఇంకా మా బాండింగ్ ఇంకా చాలా క్లోజ్ అయింది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆఖరికి బర్త్డే కూడా ఒకే రోజు అన్న ఇద్దరిది, May 15. నా బర్త్డేతో పాటు సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ధనుబాయ్ గేమింగ్, అదే ధనుబాయ్ గేమింగ్, ఆ బ్రో బర్త్డే కూడా ఈ ధను. సో ఇద్దరిది కూడా సేమ్ డే బర్త్డే. అండ్ అలా బర్త్డే చేసుకోవడం ఇంకా క్లోజ్ అయిపోయాడు. అండ్ అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేశాడన్న, నేను అడగకుండానే నా ఛానల్కి సపోర్ట్ చేశాడు. నేను డైలీ వర్సెస్లో ఆడుతూ ఉంటాను కదా, కానీ ఆపోజిట్ ప్లేయర్స్ గేమ్ ప్లే అలా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఈ రోజు ఆడే ప్లేయర్ గేమ్ ప్లే వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇంచుమించుగా నాలాగానే ఉంటుంది. గేమ్ ప్లే మూమెంట్ కానీ యాక్యురసీ కానీ దగ్గరగా నాలానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ బండిల్స్ సేమ్, అండ్ అంతేకాకుండా మొబైల్ కూడా సేమ్ మొబైల్స్, హెచ్డి కూడా సేమ్ ఉంటుంది. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని గేమ్ ఆడుతున్నాడు. ఇప్పుడు మీరు గేమ్ ప్లే చూసేటప్పుడు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎవరి గేమ్ ప్లే ఏది అని చెప్పి. అండ్ అంతేకాకుండా అతని ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి అతని గేమ్ ప్లే కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే అందరూ కూడా లైక్ చేయండి, ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సిద్ధు బ్రో నిజంగా నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు బ్రో. ఎందుకంటున్నా అంటే, ఈ మాట అడగకుండానే ఛానల్ సపోర్ట్ చేసో ఇంకా చాలా చేసో చెప్పుకోలేని కూడా. అండ్ ఈరోజు నేను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా ఒక సిద్ధు బ్రో అండ్ ఇంకో బ్రో కూడా ఉన్నాడు. ఆ బ్రో పేరు త్వరలో చెప్తా నేను. అండ్ మీ లైఫ్లో ఇలాంటి పర్సన్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. నా లైఫ్లో నేను ఎవరి కోసం ఏదన్నా చేస్తున్నా, వీడి కోసం ఉన్నారా అంటే కేవలం సిద్ధు బ్రో ఫస్ట్లో ఉంటాడు. సిద్ధు బ్రో కోసం ఏమన్నా చేస్తా, వెనక ముందు కూడా ఆలోచించను. అందరూ అంటారు మనీ ఉంటే ఎవరన్నా వస్తారా, మనీ ఉంటే ఫ్రెండ్స్ అన్నా ఇదన్నా అంటారు. కానీ సిద్ధు బ్రో లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనే చెప్పుకుంటా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, పర్సనల్గా నేను సిద్ధు బ్రోతో ట్రావెల్ చేసా, నాకు తెలుసు. కాబట్టి అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. చూసా నేను ఎంతమంది కామెంట్ చేస్తారో. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సిద్ధు బ్రో. ఇంకా హైట్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్త ఛానల్లో నువ్వు చేసే హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ ఆ ఛానల్ కూడా ఎక్కడికో వెళ్ళిద్ది. నెక్స్ట్ వచ్చే 1 yearలో చూడు, నేను చెప్తున్నా డ్యామ్ షూర్ నువ్వు ఎక్కడో ఉంటావు. తెలుగు కమ్యూనిటీలో ఎవరన్నా జెన్యూన్గా ఒక రోస్టెడ్ వీడియో లేకుండా ఎవరన్నా ఉన్నారంటే తెలుగు కమ్యూనిటీ మొత్తంలో మొబైల్లో ఆ సిద్ధు బ్రో. అదొక అయితే గర్వంగా చెప్పుకోగలను నేను, సిద్ధు బ్రో అని.
మీరు కామెంట్ చేయండి అన్న, నేను చెప్తాం కాదు, నేను చెప్తే మా ఫ్రెండ్ అని చెప్పా అనుకుంటారు. మీరు కామెంట్ చేయండి, తెలుగు కమ్యూనిటీలో ఒక్క స్క్రిప్టెడ్ వీడియో లేకుండా ఇప్పుడు వరకు ఏ రోస్టర్ రోస్ట్ చేయకుండా, అంత మంచిగా ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా, ఏ ఫేక్ యాప్ ప్రమోట్ చేయకుండా తెలుగు కమ్యూనిటీలో ఎవరైనా ఉన్నారంటే కేవలం టీపీజీ సిద్ధు మాత్రమే బ్రో. అండ్ అది నేను చెప్తే ఏదో చెప్పే అనుకుంటారన్నా, మీరే చెప్పండి. నిజంగా తెలుగు కమ్యూనిటీలో జెన్యూన్ కంటెంట్తో ఇప్పుడు దాకా కష్టపడి ఏ స్క్రిప్టెడ్ వీడియో చేయకుండా ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చూస్తే ఎన్ని కామెంట్స్ వస్తాయి, ఏ క్రియేటర్ నేమ్ వస్తుందో. అండ్ ఇంకా సిద్ధు బ్రో గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదన్నా. అండ్ ఇంకా నాకు తెలిసిన షార్ట్లో మీకు అర్థమయ్యేలా చెప్పే అనుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సిద్ధు బ్రో, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ. ఇక్కడ వరకు మీరు ఖచ్చితంగా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరు టీపీజీ సిద్ధు ఫ్యాన్ అయ్యి ఉంటారు. అండ్ మీ లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. జీవితంలో నేను అడగకుండానే ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప వారం నీ పరిచయం అయితే ఇంకో గొప్ప అదృష్టం నీతో స్నేహం. నింపేసుకుంటా నిన్ను నాలోనా, అచ్చేసుకుంటా నిన్ను నా మీనా, మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా స్వామి వంటే నువ్వే లోకానా. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్.